మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ నివాసం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఉదయం నుంచి మోహరించిన పోలీసులు ఆయనను ఇంట్లోనే గృహ నిర్బంధం, హౌస్ అరెస్ట్ చేయడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో డిఎస్సిలో స్కామ్పై సిబిఐ విచారణ, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని అబద్ధపు హామీతో నెగ్గిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా గోకవరం బస్టాండ్, ఆనం కళాకేంద్రం నుంచి బైక్ ర్యాలీకి పేపర్ మిల్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ ర్యాలీకి వెళ్లకుండా మార్గాని భరత్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ పక్కన ఉన్న మార్గాని భరత్రామ్ నివాసానికి చేరుకున్నారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఆయనను ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకోవడంతో గందరగోళం చెలగిరేగింది. పోలీసుల తీరును నిరసిస్తూ భరత్ అక్కడే ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కూటమి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. మెడికో ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ తరఫున తాము అండగా నిలబడతామని తెలిపారు. మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ జూలం నశించాలి. ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని ఇంతమంది పోలీసులు వచ్చి ఏదో టెర్రరిస్ట్ లాగా అడ్డుకుంటే మోచేలతో దొక్కల్లో గుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఎక్కడైనా ఉందా? ఎంత దారుణం ఎక్కడైనా ఉందండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏందబ్బా ఇలా రక్కేసి, ఇగోండి చూడండి, ఇప్పుడు పోలీసులు ఎలా రక్కారు చూడండి. ఎంత దారుణంగా స్కిన్ ఊడిపోయేటట్టు వాంటెడ్లీ ఎలా రక్కుతారండి? ఎంత దారుణమా? ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం అండి? శాంతియుతంగా ర్యాలీ చేద్దామని అనుకుంటే ఒకసారి కింద దింపమ్మా. శాంతియుతంగా ర్యాలీ చేద్దాం అనుకుంటే ఈ రకంగా ఇప్పుడే రక్కేసి తోసేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఏమండి, ఇవాళ డిఎస్సి పరీక్షలో నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను కంప్యూటర్ ఆపరేటరు. అతను క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను ఒక్కడే చూసి రాశాడా? ఎంతమందికి పేపర్ లీక్ చేశాడు? ఇది కదా బయటికి రావాల్సింది. దీనిపైన విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఇది కాకుండా జియో నెంబర్ 4లో ఎగ్జామ్స్ అవసరం లేదు అని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు 350 పైన ఇచ్చారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్స్ దగ్గర నుంచి మాకు కంప్లైంట్లు వస్తున్నాయని జియో నెంబర్ 56 సంవత్సరం తర్వాత ఇచ్చి మళ్ళీ ఎగ్జాములు రాయించారు. అంటే ముందర ఇచ్చిన స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు రద్దు చేశారా? చేయలేదు కదా. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది 350 ఉద్యోగాల పైన అమ్ముకున్నారని.